అజిత్ డోవల్. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది భారత గూఢచర్యం, జాతీయ భద్రత. సాధారణంగా స్పైల ప్రపంచంలో చాలా పేర్లు బయటకు రావు, నీడల్లోనే ఉండిపోతాయి. కాని కొన్ని పేర్లు మాత్రం ఒక శకానికి ప్రతీకగా నిలుస్తాయి. అలాంటి ఒక పేరే అజిత్ డోవల్. ఒక గూఢచారిగా మొదలై దేశ భద్రతకే సలహాదారుగా మారిన ఆయన అసాధారణ ప్రయాణం గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సరే, ఈయన కథను అర్థం చేసుకోవాలంటే ఆయన కెరియర్లోనే అత్యంత ప్రమాదకరమైన ఒక ఘట్టంతో మొదలుపెట్టాలి. ఇది కేవలం ఒక మిషన్ కాదు, ఇది బ్రతుకు చావుల మధ్య జరిగిన పోరాటం. ఒక్కసారి ఊహించుకోండి, 1 కాదు 2 కాదు, ఏకంగా 7 సంవత్సరాలు. అది మన శత్రుదేశం పాకిస్తాన్లో. ప్రతిరోజు ప్రతి నిమిషం ఒక అగ్నిపరీక్షే. ఒక్క చిన్న తప్పు, ఒకే ఒక్క తప్పు జరిగినా చాలు, ఇక పట్టుబడడమే. ఆ తర్వాత చిత్రహింసలు, బహుశా ప్రాణాలు కూడా పోవచ్చు. ఇంతటి ఒత్తిడి మధ్య ఒక మనిషి ఎలా జీవించగలడు? పాకిస్తాన్లో ఆయన మిషన్ చాలా క్లియర్. తన అసలు గుర్తింపును పూర్తిగా మాయం చేసేయాలి. ఒక పాకిస్తానీ ముస్లింలా జీవించాలి. అక్కడి వాళ్లలో ఒకటిగా కలిసిపోయి పాకిస్తాన్ గూఢచర్య సంస్థ అంటే ఐఎస్ఐ లోపల్నుంచి మన దేశానికి కీలకమైన సమాచారాన్ని పంపాలి. అంటే ప్రతిరోజూ ఒక నాటకమాడాలి. మాట్లాడే ప్రతి మాట ఒక పంద్యంలాంటిది. ప్రమాదం ఎంత దగ్గరగా ఉండేదో చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు. ఒకరోజు మసీదులో ఉన్నప్పుడు ఒక పెద్దాయన ఈయని చూసి చెవికి ఉన్న రంధ్రాలు గమనించి స్ట్రెయిట్గా "నువ్వు హిందూవి" అని చెప్పాడు. అంతేకాదు, వెంటనే వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకో, లేదంటే దొరికిపోతావని కూడా హెచ్చరించాడు. చూసారా, ఒక్క చిన్న డీటెయిల్ ఆయన ప్రాణాలనే ప్రమాదంలో పడేసింది. ఇంతటి ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఈ వ్యక్తి ప్రయాణం అసలు ఎక్కడ మొదలైంది? ఒక లెజెండరీ స్పైగా ఆయన ఎలా తయారయ్యారో ఇప్పుడు చూద్దాం. డోవెల్ 1968లో ఐపీఎస్ ఆఫీసర్గా తన కెరీర్ మొదలుపెట్టారు. కాని ఆయనలోని అసలైన ప్రతిభ బయటపడింది 1972లో. కేరళలోని తలసేరిలో పెద్ద మతఘర్షణలు జరిగాయి. అక్కడ ఆయన చేసిన పని అందర్నీ ఆశ్చర్యపరిచింది. బలగాలను పంపకుండా తనే స్వయంగా అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లారు. ప్రజలతో మాట్లాడారు. కేవలం వారం రోజుల్లోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సమస్యను ఇలా వినూత్నంగా పరిష్కరించే ఆయన నైపుణ్యమే ఆయనని ఇంటెలిజెన్స్ బ్యూరో కంటపడేలా చేసింది. ఇక ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరిన తర్వాత ఆయన కెరియర్ని మలుపు తిప్పిన కొన్ని అత్యంత ప్రమాదకరమైన మిషన్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆయన చేసిన పనులు అక్షరాల దేశ సరిహద్దులనే మార్చేశాయి. ఉదాహరణకు 1980లో మిజోరాంలో వేర్పాటివాదం తీవ్రంగా ఉండేది. డోవల్ వాళ్ల అండర్గ్రౌండ్ నెట్వర్క్లోకి చొరబడి ఏకంగా టాప్ కమాండర్లనే మార్చేశారు. 7గురిలో 6గురిని ప్రభుత్వానికి అనుకూలంగా మార్చి 1986లో శాంతి ఒప్పందం జరగడానికి కీలక పాత్ర పోషించారు. అలాగే సిక్కిం భారతదేశంలో శాంతియుతంగా విలీనమవ్వడానికి వెనుక కూడా డోవల్ అందించిన కీలక ఇంటెలిజెన్సే ఉంది. అయితే ఆయన కెరీర్లోనే ఒక లెజెండరీ మిషన్ ఉంది. అదే ఆపరేషన్ బ్లాక్ థండర్. ఈ ఆపరేషన్ ఆయన పేరును చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. ఆపరేషన్ బ్లాక్ థండర్. స్వర్ణ దేవాలయంలో ఖలిస్తానీ ఉగ్రవాదులు దాక్కున్నారు. వాళ్ళని బయటకు తీసుకురావాలి. డోవెల్ వేసిన ప్లాన్ చాలా డేరింగ్. ఒక రిక్షా డ్రైవర్గా వేషం మార్చుకుని గుడి లోపలికి వెళ్లారు. అక్కడున్న ఉగ్రవాదులతో "నేను మీకు హెల్ప్ చేయడానికి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఐఎస్ఐ ఏజెంట్ని" అని నమ్మించారు. అంతే, వాళ్లతో పాటే కొన్ని రోజులు లోపలే ఉండిపోయారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏమేం ఆయుధాలున్నాయి, వాళ్ళ ప్లాన్స్ ఏంటి, ఈ సమాచారానంతా సేకరించి బయట ఉన్న ఎన్ఎస్జీ కమాండోలకు చేరవేశారు. ఆయనిచ్చిన ఇన్ఫర్మేషన్ వల్లే ఆ ఆపరేషన్ చాలా తక్కువ నష్టంతో విజయవంతమైంది. ఈ అసాధారణ సాహసానికి గాను ఆయనకు కీర్తి చక్ర అవార్డొచ్చింది. ఇది చాలా స్పెషల్, ఎందుకంటే కీర్తి చక్ర అనేది సైనికులకు ఇచ్చే అత్యున్నత శౌర్య పురస్కారం. అలాంటిది ఒక పోలీస్ ఆఫీసర్ అందుకోవడం చరిత్రలోనే మొదటిసారి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన సేవ ఎంత గొప్పదో. ఓకే, ఇప్పటివరకు అండర్ కవర్ ఆపరేషన్స్ గురించి చూశాం. కానీ డోవల్ స్కిల్స్ అక్కడితోనే ఆగిపోలేదు. అత్యంత ఒత్తిడిలో ముఖాముఖీగా సంప్రదింపులు జరపడంలో కూడా ఆయన దిట్ట. ఆయన కెరీర్లోని మరో కోణాన్ని ఇప్పుడు చూద్దాం. 155. ఇది కేవలం ఒక నంబర్ కాదు. 1999లో హైజాక్ అయిన ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ IC-814లో ప్రమాదంలో చిక్కుకున్న 155 మంది ప్రాణాల సంఖ్య అది. ప్రతి ప్రాణం ఎంత విలువైందో గుర్తుచేసే సంఖ్య. IC-814 హైజాక్ సంక్షోభంలో మన తరపున కీలక సంప్రదింపులు జరిపింది అజిత్ డోవలే. అది కూడా ఎక్కడ? తాలిబాన్ల కంట్రోల్లో ఉన్న కాంధార్లో.
అంటే పరిస్థితి ఎంత కఠినంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అలాంటి చోట కూడా ఉగ్రవాదులతో ఎంతో ఓపికగా చర్చలు జరిపి ప్రయాణికులందరూ సురక్షితంగా తిరిగి వచ్చేలా చూశారు. సో ఒకవైపు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్, మరోవైపు నెగోషియేషన్ స్కిల్స్, ఈ రెండు ఆయన్ని కెరీర్లో ఒక కొత్త స్టేజ్కు తీసుకెళ్లాయి. రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయన భారతదేశ భద్రతా విధానాన్ని రూపొందించే ఒక ఆర్కిటెక్ట్గా మారారు. అవును, 2014లో ఆయన భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా నియమితులయ్యారు. అప్పటిదాకా ఫీల్డ్లో ప్లాన్స్ని అమలు చేసిన వ్యక్తి ఇప్పుడు దేశం మొత్తానికి ప్లాన్స్ గీసే స్థాయికి చేరుకున్నారు. ఇక్కడే డోవెల్ డాక్ట్రిన్ అనే పదం బాగా ప్రాచుర్యం పొందింది. సింపుల్గా చెప్పాలంటే ఆఫెన్సివ్ డిఫెన్స్ అంటే దాడితో కూడిన రక్షణ. ఇంతకుముందు మనమీద దాడి జరిగితే దాన్ని ఎదుర్కొనేవాళ్లం. కాని కొత్త సిద్ధాంతం ప్రకారం ముప్పు మనదాకా రాకముందే అది ఎక్కడ పుడుతుందో అక్కడికే వెళ్లి దాన్ని అంతం చేయడం. ఈ సిద్ధాంతం కేవలం మాటలకే పరిమితం కాలేదు, చేతల్లో కూడా కనిపించింది. 2015లో ఇరాక్లో ఐసిస్ చెరలో చిక్కుకున్న 46 మంది భారతీయ నర్సులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడం, 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్, ఇక 2019లోని బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, ఇవన్నీ ఈ ఒఫెన్సివ్ డిఫెన్స్ పాలసీకి ప్రత్యక్ష ఉదాహరణలు. సో ఒక స్పైగా, ఒక నెగోషియేటర్గా, ఒక స్ట్రాటజిస్ట్గా ఆయన ప్రయాణం నిజంగా అసాధారణమైంది. ఇక ఆయన దేశంపై వేసిన ముద్ర గురించి, ఆయన వారసత్వం గురించి మాట్లాడుకుందాం. ఇది ఆలోచిస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకప్పుడు దేశాన్ని కాపాడటానికి తన ముఖాన్ని, తన గుర్తింపును దాచుకున్న ఒక వ్యక్తి ఇప్పుడు అదే దేశ భద్రతకు ఒక పబ్లిక్ ఫేస్గా మారాడు. నీడల నుంచి వెలుగులోకి వచ్చిన ప్రయాణమిది. చివరిగా అజిత్ డోవల్ లాంటి వాళ్ల జీవితాలు మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతాయి. ఒక దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి చెల్లించాల్సిన అసలైన వెల ఏంటి? ఆ నీడల ప్రపంచంలో ఎలాంటి త్యాగాలుంటాయి? ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది? ఇది మనందర్నీ ఆలోచింపజేసే విషయం.